గేమ్ చేంజర్ థియేటర్కల్ ట్రైలర్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రైలర్ అయితే కట్ 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 అనేసి ఏదో నచ్చిందా లేదా అన్నట్టుంది బాబాయ్. కానీ ఈ ట్రైలర్ అయితే కొంచెం మెస్మరైజ్ చేసింది. ఎందుకో చెప్పానా, దీంట్లో కొంచెం సబ్జెక్ట్ లోకి తీసుకెళ్లారు. అసలు ఏమవుతుంది, ఏంటి, అన్యాయాన్ని ఎదుర్కోవడమా, అసలు ఎందుకు ఆ పోరాటం అనే ఒక ఎజెండాని కొంచెం అయితే యాడ్ చేశాడు బాబాయ్. అయితే నాకు ఎక్కడంటే కొంచెం ట్రైలర్ లో కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు. అంటే తండ్రి ఎవడు, కొడుకు ఎవరు, కొడుకు ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే ఎనాలిసిస్ అన్ని పక్కన పెడితే ట్రైలర్ జనాలకి ఏ మాత్రం నచ్చిందని చెప్తే, టోటల్ గా దాంట్లో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా యాంగిల్స్, ఆ తీసిన మేకింగ్ చాలా గ్రాండ్ గా కొత్తగా బాగున్నాయి. దాంతో పాటు చరణ్ అన్న లుక్స్, డైలాగ్స్ కొత్తగా లేవు గానీ కొంచెం అఫీషియల్ గా క్లాసిక్ గా ఉన్నాయి. బట్ మనం దీన్ని ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తామా అంటే అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఏమో అన్ప్రిడిక్టబుల్ అంటాడు, మరి ప్రిడిక్ట్ చేస్తే ఫెయిల్ అయింది అనుకో, మన ఆశ పెట్టుకుని సినిమా పోతే అది ఆశ నిరాశ అయితే సినిమా ఫ్లాప్ అనే చెప్తాం. సినిమా బాగున్నా సరేలే ఏం లేదని చెప్పి పోతే ఏమో అది యావరేజ్ అయింది. మరి అన్ప్రిడిక్టబుల్ అనేది నిజమవుద్దో, లేదంటే శివాజీ టైప్ హిట్ అయిద్దో, లేదంటే భారతీయుడు 2 అవుద్దో ఎవరు చెప్పలేం. బట్ నాకేమనిపిస్తుందంటే, ఇంతకు ముందు ఆ స్టోరీలన్నీ మన శంకర్ రాసుకున్నారు, ప్రీవియస్ మూవీస్ అన్ని. అవన్నీ పక్కన పెడితే దీనికి కార్తిక్ సుబ్బరాజు స్టోరీ ఇచ్చాడు, మన శంకర్ గారు డైరెక్షన్ చేశారు. ఇంకోటి ఏంటో తెలుసా బాబాయ్, గేమ్ చేంజర్ సినిమాలో పాటలన్నింటికి 75 కోట్లు అయినాయంట. ఇంకో చూసుకోండి, అదేదో కొంచెం మంచిగా యాక్షన్ మీద వాటి మీద పెడితే సరిపోతుందిగా. అఫ్ కోర్స్ తెలుసు శంకర్ గారి పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో. అసలు జీన్స్ మూవీలో ఉన్న వండర్లన్నీ ఒక పాటలో చూపించిండ్రు, అది ఓకే. ఇవన్నీ ఎందుకు అని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. దాంతో పాటు సినిమాటోగ్రఫీ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్. దాంతో పాటు ఎస్జే సూర్యని విలనిజంగా బాగా వాడుకున్నట్టు దీంట్లో అయితే కనపడుతుంది. ఇక మన కైరా అద్వానీ ఉందిగా హీరోయిన్, ఏదో లవ్ కోసమే పెట్టినట్టు, పాటల కోసమే అతికిచ్చినట్టు అనిపిస్తుంది. బట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మన అంజలి ఉన్నారు కదా, అంజలిని వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా. దాంతో పాటు నాకైతే ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ ది క్రేజీగా కొంచెం క్వశ్చన్ ని రైస్ చేసే హీరోయిజం గా బాగా అనిపించింది బాబాయ్. అయితే శ్రీకాంత్ మనకు ప్రీవియస్ ట్రైలర్ లో చూపించినట్టు సీఎం ఆ గెటప్ అంతా బానే ఉంది. దాంతో పాటు మన నవీన్ చంద్ర కూడా ఉన్నారు. బట్ ఏ క్యారెక్టర్ చేసినా వైలెన్స్ కి వణుకు పుట్టిస్తాడు, బాగుంది. అయితే ఎస్జే సూర్యాని ఎంత వాడుకున్నారో ఈ శ్రీకాంత్, నవీన్ చంద్రాన్ని కూడా ఆ రేంజ్ లో వాడుకుంటే ఇంపాక్ట్ బాగుంటది. అండ్ మన అలా వైకుంఠపురంలో ఉన్నారుగా ఫాదర్ రఘురామ్, ఆయన కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు బాబాయ్. మరి ఈ స్టోరీతో, సబ్జెక్ట్ తో, స్క్రీన్ ప్లే తో అన్యాయాన్ని ఏ రేంజ్ లో కొత్తగా ఎదుర్కొన్నారో, అండ్ మన చిన్న రామ్ చరణ్, పెద్ద రామ్ చరణ్ ఉన్నాడు కదా, పెద్ద రామ్ చరణ్ చేసిన మంచిని చిన్న రామ్ చరణ్ ఏ రేంజ్ లో తీసుకొని వెళ్ళి దాన్ని స్క్రీన్ ప్లే తో ఎండింగ్ చేస్తారో అది మెయిన్. ఎందుకంటే ఫస్ట్ చేసింది ఎంత ముఖ్యమైన క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తేనే సినిమా నుంచి అబ్బా సూపర్ ఉందిరా బాబాయ్ అని బయటికి రావచ్చు. మరి ఆ రేంజ్ సినిమా ఇస్తుందో ఇవ్వదో అనేది ఒక మరకు క్వశ్చన్ మార్క్ ఉంది బాబాయ్, నాకనే కాదు జనాలందరికీ. మరి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. పాటలన్నీ బానే ఉన్నాయి, కానీ ఇది సూపర్ ఉంది అనే పాట అయితే ఒక మెలోడీ పాట ఒక్కటే ఉంది. రిమైనింగ్ అంతా నార్మల్ గా ఉన్నాయి, ఎందుకంటే పెద్ద గొప్పగా లేవు. మరి సినిమాకి వెళ్ళి వచ్చాక ఆ ఇంపాక్ట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటది, చూడాలి మరి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. ఇక డైరెక్షన్ క్వాలిటీస్ అయితే మన శంకర్ అన్న మార్క్ అయితే కనపడుతుంది. ఎందుకంటే అన్యాయాన్ని ఎదుర్కొనే సినిమాలు తీయడంలో స్టాంప్ గుద్దినట్టే మన శంకర్ గారు. అయితే జనాలకు భారతీయుడు 2 సినిమా చూశాక నమ్మకం పోలేదు, కానీ బాధేసింది, ఏంది శంకర్ గారు ఇలా తీశారు అని. బట్ గేమ్ చేంజర్ విషయంలో ప్రతి ఒక్కరు భారతీయుడు 2 అవ్వకూడదని అనుకుంటున్నారు. బట్ మాక్సిమం గేమ్ చేంజర్ మూవీ, అందులో రామ్ చరణ్ అన్న కూడా RRR తర్వాత డైరెక్ట్ సింగిల్ మూవీ కాబట్టి 5 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. మరి ఈ మూవీ కూడా ఆచి తూచి అడిగేసే స్టోరీ వైజ్, డైరెక్షన్ వైజ్ డిసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా. అండ్ శంకర్ గారు కూడా తెలుగులో ఫస్ట్ రావడం అన్నమాట. అందులో మెయిన్ మన దిల్ రాజు మామయ్య, దిల్ రాజు గారు ఒక స్టోరీని పట్టుకుంటే ఆబ్వియస్లీ పెద్ద స్కేల్ కాబట్టి ఆలోచిస్తే పెడతారు. ఇక దిల్ రాజు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి స్కేల్ అయితే పెద్దదే. బట్ స్టోరీ వైజ్ కూడా ఆయనకి మంచి సెలక్షన్ అని నేను అనుకుంటున్నా. బట్ ఓవరాల్ గా గేమ్ చేంజర్ సెకండ్ ట్రైలర్ అయితే నాకు బాగానే నచ్చింది బాబాయ్. అండ్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి కాదు, అరే ఈ సినిమాలో అయితే మ్యాటర్ ఉంది, తప్పకుండా సబ్జెక్ట్ లోకి తీసుకెళ్తాడనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది బాబాయ్. మరి జనవరి 10వ తారీఖు గేమ్ చేంజర్ మూవీని మీ ఫ్యామిలీతో వెళ్తున్నారా లేదా మీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నారా కింద కామెంట్ చేయండి. సినిమాకి జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఈ సంక్రాంతి మీకు మంచి జరగాలని, మీరు అనుకున్న మంచంతా జరగాలని నేను కోరుకుంటున్నా. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, రివ్యూ పక్కా ఇస్తాం, ఫాలో అవుతుండండి. దాంతో పాటు మీరు ఒకటి చేయాలబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తో పాటు లైక్ కూడా చేస్తే మంచిగా ఆనందపడతాం. ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ రెడీగా ఉండండి, వచ్చేస్తూనే ఉంటా వీడియోలతో.